కలశాభిషేకము మరియు 18 పళ్ళ రసాలతోటి అభిషేకాలు మరియు పంచామృత అభిషేకాల తర్వాత కొన్ని కథలు కార్యవర్గ సభ్యులు ముందు బతుకున్న ముందు దయచేసి తొందర చొక్కా ఇవ్వాలి తొందరగా కార్యవర్గ సభ్యులు అందుకు సమయం 74 6వ సంఘం కార్యవర్గ సభ్యులు కలిసి మొత్తం కావాలి మంత్రాలు ఆగాలి అందరూ కూడా అందరూ కూడా ఆగాలి ప్రభాసాజ్వలందే శ్రీయల్లోకే దేవదుష్ట్రాముదార
कर्मणान प्रजया धनेन त्यागेन मरुदस्वनानसोः अनेकनागन्निहितङ्गहायाम् अस्मिन जलकरं विभावं परमेयकुलो గౌరవం చేసుకోవాలి. ఒక టవల్ మాత్రం ముసుకొని తీసుకుని గౌరవం చేసుకోండి. మరియు శ్రీ వాసవి కన్యాకుమారి దేవాలయం వారు అమ్మవారి జయంతోత్సవం కంటే నాకు నిజంగా మీరందరూ మంచి శుభప్రదం కలిగి మీరు అనుకున్న కోరికలన్నీ స్వామి వారి ద్వారా అమ్మవారిచే साक्षात् दर्शयामि वासवी माता की ओम माता महाराज्ञी की ओम गायत्री महागायत्री संप्रोक्षः ओम भूर्भुवस्वरोदस्वर धीमहि धियो यो नः प्रचोदयात् सत्यवर्षेण पठिञ्चामि अमृतस्पदेशः सनः दुर्गा विश्वानां दुर्गा दग्निः तामज्ञो नादपसा जलन्ति वैरोचनीं कर्मुष्टां दुर्गां देवीं शरणं प्रपद्ये ओम वासवी माता की ओम माता महाराज्ञी की दत्तात्रेय महादेव दत्तात्रेय महागुरु दत्तात्रेय वैकुंठम नारायण भजे श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं राधाराणि सूत्रभाषितं वन्दे भगवन्तं पुनः हम्पी क्षेत्राधिपति गिरिवास स्वामी वारिकी अम्मवार पंपादेवी अम्मवार भुवनेश्वर देवी తిరుమల అవతార తిరుమల దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ యొక్క దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి సమస్త దైవీ దేవతలతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవీ దేవతల ఒకసారి మన
వాసవి కన్యకాపురేశ్వరి దేవాలయ కమిటీ చైర్మన్ పబ్బా బాలయ్య గారు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగత ఉపన్యాసాలు మన మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారికి వారి స్వహస్తాలతో స్వామీజీ గారు సన్మానిస్తున్నారు. రోషయ్య గారు స్వామీజీ ఆశీర్వాదం వల్ల, అమ్మవారి ఆశీర్వాదం వల్ల వారికి ఆరోగ్యాలు మంచిగా ఉంది, మనందరినీ ఆశీస్సులతో కాపాడాలని చెప్పి మనసా వాచ కర్మని కోరుకుంటున్నాను. దేవాలయ ప్రాంగణంలో కూడా ఇంటికబుద్ధి చెప్పుకుంటూ కాలక్షేపం చేసే పోరాటంలో కొంచెంసేపు ప్రశాంతంగా ఉండగలిగితే ఏమైనా రెండు మాటలు సైలెన్స్ పెట్టండి, ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నాడు. చెప్పే మంచి మాటలు వినొచ్చు. మీకందరికీ కనీసం ఈ ఒక్క రోజైనా తీర్పు చేసుకుని దేవాలయ ప్రాంగణానికి వచ్చారు. నమస్కారం సమర్పయామి. మళ్ళీ తీసుకోండి ఇంకోసారి. పుష్పాలు, అక్షంతలు, అమ్మవారికి కుంకుమ, అమ్మవారి ధ్యానం చెప్పండి అందరూ కూడా. సర్వమంగళ కారణి, సర్వ దుఃఖ విమోచని, సకల సౌభాగ్య ప్రదాయని వాసవి కన్యక పరమేశ్వరి. ఓం ప్రకృతి సోదాయ నమః, సోదాయ నమః, దేవధర్మనాయ నమః, ధర్మనాయ నమః, వరణాయ నమః, దేవాయ నమః, అత్తప్రియాయ నమః, అత్తహస్తాయ నమః, అత్తాక్షియే నమః, అత్వాదుధాయ నమః, అనాయ నమః, పద్మనాయ నమః, దేవాయ నమః, అత్పరనాయ నమః. అమ్మ అడిగిన చివరగా కొంచెం కాల్ తీసి అక్కడ పెట్టుకోండి. కొంచెం చిన్నగా మరి పెట్టినగా కూడా చేయాలి. శ్రీ వాసవి కన్యకాపురేశ్వరి దేవాలయము మరియు గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకాపురేశ్వరి మాత జయంత్యోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే అత్యంత వైభవపేతంగా పొద్దున ప్రాతకాల సమయంలో 5:30కు అమ్మవారికి 102 కలశాలతోటి మరియు 18 రకాల పళ్ళ రసాలతోటి పంచామృతాలతోటి మన అమ్మవారికి ప్రతి ఒక్క భక్తుడు ఆ కలశాన్ని మోసుకుంటూ వారి స్వశక్తులతోటి చేతులతోటి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అమ్మవారి అభిషేకంలో అత్యంత వైభవపేతంగా భక్తులందరూ పాల్గొన్నారు. మహిళామణులు మరియు యువజన విభాగం వారు, మహిళా విభాగం వారు అందరూ పాల్గొన్నారు. అభిషేకం తర్వాత అమ్మవారికి అర్చన కార్యక్రమాలు, దీపదీప నైవేద్యాలు మరియు ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారికి వజ్ర కవచ వెండి చీరను అమ్మవారికి చేపేయడం జరిగింది. ఈరోజు అలంకారంలో భాగంగా వజ్ర కవచ చీరను కూడా అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. తద్వారా వేలాది మంది మహిళలచే 1,00,000 కుంకుమార్చన, ఒక 4 బ్యాచులుగా కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన భక్తులకు, వీక్షించిన భక్తులకు, పాల్గొన్న భక్తులకు కుంకుమార్చన పాల్గొన్న వాళ్ళందరికీ అమ్మవారు అష్టైశ్వర్య సుఖ సంతోష భోగభాగ్య పుత్ర పౌత్ర వాణిజ్య వ్యాపార వారికి అన్ని విధాల మంచిగా ఉండాలని చెప్పి ఇక్కడ అన్ని సౌకర్యాలతోటి గడ్డి అన్నారం ఆర్య సంఘం వారు ఇక్కడ నెలకొల్పడం జరిగింది. పూజలో కూర్చున్న వారికి అక్షంతలు, పసుపు, కుంకుమ, శ్రీచక్రము మరియు జాకెట్ పీసు, కలశము, పువ్వులు, పండ్లు, నైవేద్యము ఈ విధంగా వారికి మేము ముందే ఏర్పాటు చేయడం జరిగింది. కూర్చున్న వారు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని శ్రీచక్రాన్ని వారు తీసుకొని ప్రసాదాన్ని గైకొని మధ్యాహ్నము వచ్చిన వాళ్ళందరికీ అన్నప్రసాద కార్యక్రమము ఇవ్వడం జరుగుతుంది. దాతలకు పురస్కారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు దేదీప్యమానంగా వైభవపేతంగా శోభాయాత్ర జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీ 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 హంపి విరూపాక్ష నంద స్వామీజీ వారి కరకమలములచే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీ రోషయ్య గారు కూడా
విచ్చేస్తున్నారు. మరియు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మహిళామణులు, యువజనం వారు అత్యంత సంఖ్యలో వైశ్య ప్రముఖులు పాల్గొని అమ్మవారి జయంతోత్సవంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్య వైశ్యుల కులదైవము. ఈ అమ్మవారి సేవలో పాల్గొనడం అనేది నిజంగా మన పూర్వజన సుకృతము. ఇలా ఎందుకంటే కన్న తల్లికి అన్నం పెట్టిన వారు పిన్న తల్లికి గాజులు చేసిన విధంగా అమ్మవారి పూజలో పాల్గొని వారి కులదైవం పూజలో పాల్గొని వారు ఎన్ని అమ్మలు మొక్కినా ఈ అమ్మ మాత్రం మోక్షమేదు. శ్రీ మాత్రే నమః అనేది సర్వ జగత్తు దుర్గామాత, కాళికామాత మరియు సరస్వతి మాత అన్ని మాతలు గైకొన్న అమ్మ వాసవి మాత కాబట్టి మన కులదైవము అమ్మ జయంతోత్సవాలు అందరూ పాల్గొని అమ్మవారి కృప పాత్ర కావాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ భవంతు సంతు నిరామయ భద్రాని దుఃఖభాగ్భవేతు సహనావతు సహనౌ భవత్తు సహ వీర్యం కరవావే తేజస్వినాధీతమస్తు మా విద్యుషావే. ఓం శాంతి శాంతి శాంతి. జయ బలో వాసవి మాతా కీ.